తమిళంలో ఒక సినిమాను 100 కోట్లు పెట్టి తీస్తున్నారట. ఇందులో పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు ఏ సినిమా అయినా సరే మినిమం 100 కోట్లు పెడుతున్నారు. మీరు ఇంకా అప్డేట్ కాలేదనుకుంటా అనకండి. ఎందుకంటే నేను చెప్పేది హీరో మూవీ గురించి కాదు, హీరోయిన్ మూవీ గురించి. ఏంటి, ఒక విమెన్ సెంట్రిక్ మూవీని 100 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారా? ఇంతకీ ఏంటా సినిమా అంటారా? 5 ఏళ్ల క్రితం కోవిడ్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్న రోజుల్లో థియేటర్స్ కు దారి లేకపోవడంతో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది అమ్మోరు తల్లి అనే చిత్రం. కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఆర్ బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓటీటీలో రిలీజ్ కావడం, నయనతార అమ్మోరు తల్లి పాత్రలో నటించడంతో బాలాజీకి బాగా కలిసొచ్చింది. సినిమా బాగా తీశాడు అనే పేరు కూడా వచ్చింది. చాలా కాలంగా కోలీవుడ్ అమ్మోరు తల్లికి సీక్వెల్ కోసం ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లకు సీక్వెల్ సినిమాకి లైన్ క్లియర్ అయింది. రెండో భాగం అఫీషియల్ అయింది. దాదాపు 100 కోట్లు పెట్టి సీక్వెల్ తీస్తారట. నయనతార మళ్లీ అమ్మోరు తల్లిగా నటించనుందట. కాకపోతే ఈసారి దర్శకుడు మారిపోతున్నాడు. కోలీవుడ్ కి వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ అందిస్తోన్న సుందర్ సి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇలాంటి కథలను సుందర్ సి బాగా తీస్తాడనే పేరుంది. బాగ్ సిరీస్ తీసి దుమ్ము రేపుతున్నాడు సుందర్ సి. అందుకే అమ్మోరు తల్లి అతని చేతుల్లో పెట్టారు. మరోవైపు అమ్మోరు తల్లి మొదటి భాగాన్ని తీసిన ఆర్ బాలాజీ ఇలాంటి కథతోనే సూర్యతో మరో మూవీ తెరకెక్కిస్తున్నాడు.